హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఉగాది ముందు రోజు తీసిన కొన్ని క్లిప్పింగ్స్. ఇక్కడ అమ్మ నిమ్మకాయలు కోసుకొస్తుంది, తర్వాత మునక్కాయలు కూడా చూస్తుంది. ఎందుకు అంటే ఆ పంతులకి అన్నీ ఇవ్వాలన్నమాట. వాళ్ళ వంటకి సరిపడే సామాన్లన్నీ కూడా ప్రతి ఇంట్లో నుంచి విలేజ్లో ఇస్తూ ఉంటారు. దానికి రెడీ చేస్తుంది. ఈ లోపల మా వారికి అలోవెరా జ్యూస్ కావాలన్నారు. అందువల్ల అలోవెరా లోపల గుజ్జు తీసుకుని మజ్జిగ ఉప్పు వేసి జ్యూస్ ఇస్తున్నాను. ఇది మన వీడియోలో ఉందన్నమాట, ఈ రెసిపీ ఎలా చేయాలనేది. ఇది చాలా మంచిది, హెల్తీ రెసిపీ. తర్వాత మనకు కడుపులో పుండున్న, నోరు పుండున్న, తర్వాత మనకు అల్సర్ ఉన్న అన్నీ కూడా బాగా తగ్గుతుంది. మన పూజ తల్లి రెస్ట్ టైంలో హ్యాపీగా వాళ్ళ అన్నయ్యతో రోడ్లో షటిల్ ఆడుతూ ఉంది. హెయిర్ స్టైల్ వేసుకోవాలి కదా, అలాగే ట్రెండీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటా, ఇంకా బాగుంటుంది. ఎందుకు చదువుతున్నాయి అంతే. నరాలు అన్నీ బయటకు వచ్చేసాయి నీకు. ఈ విధంగా మన ఇంట్లో ఉన్న బామ్మలతో పూజ ఆడుకుంటూ ఉంటుంది డైలీ. తన బ్రేక్ టైంలో మిగతాప్పుడు పాపం చదువుకుంటూ ఉంటుంది. సో వీళ్ళు కూడా సరిపోతారు, బాగా తనతో కూడా బాగా ఆడతారు అనమాట. ఇక్కడ మా తాతయ్య వాళ్ళ చెల్లెళ్ళు అన్నమాట, ఇద్దరు కూడా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. సో తను చూసారా, డైలీ లెమన్ జ్యూస్ తాగుతుంది. చాలా హెల్త్ కాన్షియస్ వీళ్ళందరికీ కూడా. ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మనం మామూలుగా తోలుతోనే జ్యూస్ చేస్తాం కదా, తను చూడండి ఎంత ఈజీగా ఫస్ట్ తోలు తీసేసి ఒక్కొక్క దెబ్బ పిండుకుంటూ తాగుతూ ఉంది. ప్రతిరోజు పొద్దున మన కిచ్చరికాయ జ్యూస్ తాగుతుంది అనమాట. అది ఎందుకు తాగుతుందో ఆమెకి తెలియదు, కానీ అందరూ ఏదో మంచిది అన్నారని అలా తాగుతుంది అనమాట. సో ఒక్కొక్క దెబ్బ పిండుకొని దాని వరకు తాగేస్తూ ఉంది, గింజలు పక్కన ఊసేస్తూ ఉంది అనమాట. ఇక్కడ చూసారా, నాకు యాక్చువల్గా ఎవరో ఇచ్చారు ఇవి. ఏంటి ఈ పూలు ఏంటో ఒకటి మర్చిపోయాను, టక్కన గుర్తురాట్లా, సారీ, కనకాంబరాలు. సో దాన్ని కడుతూ ఉంది. సో ఇలాంటి పనులన్నిటికీ పెద్దవాళ్ళు ఈజీగా చేసేస్తారు, కూర్చుని ఉండే పని లేనా కూడా. సో నేను నానమ్మ దగ్గర నేర్చుకున్నాను అప్పుడు కూడా, అందువల్ల నాకు కూడా పూలు కట్టడం చాలా బాగా వచ్చు. కాకపోతే వాసన లేని పువ్వు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎంత చింతపండు తింటుందో, చింతపండు ఎందుకు తింటుందో ఆమెకే తెలియదు. ఆమెకి ఇష్టం అంట చింతపండు, పొద్దునే తింటా కూర్చొని. నిమ్మకాయ తిను, చింతపండు తినకుండా. పొద్దున నిమ్మకాయ జ్యూస్ తాగినావు, ఎందుకు? పులుపు అంటే ఇష్టం నీకేందా? పొద్దున నిమ్మకాయ జ్యూస్ తాగింది ఆమె పిండుకొని, ఇప్పుడు చింతపండు జాపరిస్తుంది. పులుపులే బాగుందా తింటుంటే కమ్మంగా? ఎన్ని కేజీలు తింటావా నెలకా? ఎడకొచ్చినాకే తింటుండా? ఎందుకు చింతపండు మీద పోయిందే? నాకు చెవులో దూది పెట్టుకున్నాను కదా, ఏం రావడం అసలు ఏం వేసామా? ఏం వేసా దానిలో? బెల్లము, పసుపు, పసుపు బెల్లం, ఇవాళ కాయాలి లేదు లేదు కొబ్బరి ముసూరు అది వద్దులే. కొబ్బరి సోరు మంచిది, స్వస్థమైంది లేదు, అది వద్దు.
ఉందా టేస్ట్? ఎంకోసం ఇవాళ తీస్తాను. దేనికోసం పాపకి ఇట్టాడవన్నీ ఇస్తున్నారు? జలుబు రాకుండా తుమ్ములు రాకుండా రోజు పసుపు పాలతో బాగా ఎంజాయ్ చేస్తుంది. వేసుకోవా దండొద్దు నీకా? ఏమే వేసుకో బాగుంటుంది. ముత్యాల దండ వేసుకుంటా? ఎందుకు? వేసుకో బాగుంటుంది. దో నీకు అడ్డిగా నెక్లెస్ తీసుకో వద్దా? ఏం కావాలైతే మొండి పెడతా ఉండ వేసుకో. ఏం బళ్ళే? మేము సంతోషంగానే ఉండాంలే. నీ దండ ఆడబెట్టావా? దండ దాచి పెట్టుండవా? అరిగిపోద్దనే. ఏంది చెత్త అంతా ఒక కవర్లు వేసేయి అన్ని. గోతానికి వేసేసి ఆ ఇంట్లో పెట్టిపో. ఈ చెత్త చెదారం అంతా చెత్తనంతా ఇంట్లో వేసేసిండి. నువ్వేం చేస్తున్నావు? మొత్తానికి ఇక్కడ చూడండి ఉగాది సెలబ్రేషన్స్. సో మా సీను అవెలూరికే చెబుతు నువ్వు కానీ రా. నువ్వు పని పాప పడి పని నష్టం చేయబా గమ్ముకుంటూ. చూడు మంచాన్ని ఏ విధంగా దొడుస్తున్నాడో చూడండి. ఏ పని చేసినా పుట్టుగెత్తిరి చేస్తా. చిన్నప్పటి నుంచి సేనా అంతే మంచం మీద. ఇప్పుడు ఎన్ని మొత్తం చూడండి దుమ్ము దులిపేసి మొత్తానికి. ఏ హీరో ఇష్టం నీకు? చిరంజీవి ఇష్టమా? అల్లు అర్జున్ గారు ఇష్టం నీకా? ఆడోళ్ళ ఏరా ఎవరా చెప్పు. తమన్నా ఇష్టమా? తెల్లగా ఉంటుంది చూడు. పెళ్లి చేసుకుంటా? ఏమే ఓ ఇంటికాడ వాళ్ళు ఎత్తుకుంటారా? లేకపోతే చేసుకోవాలనే? ఇప్పుడు నీ భార్య ఏమనకపోతే చేసుకుంటా? నువ్వు ఇంటికాడ వాళ్ళు ఎత్తుకుంటున్నారా అన్నావు అయితే? నేను నా భార్య నా పిల్లలు. కాదు నువ్వేమన్నావు? ఇంటికాడ వాళ్ళు ఎత్తుకుంటారా అన్నావు. అమ్మా సీనా ఫిలాసఫీ ఏంటి? నేను నా భార్య నా పిల్లలు, నేను నా గుడ్డ నా మంచం, అంతే కదా సీనా? ఎట్ట తుడుస్తాడు చూడు అమ్మగారి ఇల్లు. సీనా నువ్వు ఒకసారి బెంగళూరుకి వచ్చి నాకు శుభ్రంగా తుడిసిచ్చి సీనా. మన తొట్లు అయితే ఇంకా హైలైట్ మన తొట్లు ఉన్నాయి కదా చెట్లు వేసే. నువ్వు చూడలే కదా ఇల్లా? ఎప్పుడు రాలే కదా నువ్వా? వాడు వచ్చాడు చెట్లన్నీ. నువ్వు ఖాళీ అయినప్పుడు ఎప్పుడో చెప్పు. ఇంకా ఖాళీయేనా? ఇంకేం పని లేదా? ఊరి పెట్టేప్పుడు వచ్చేసి శుభ్రంగా తొట్లకు రంగులు ఎట్ట చేస్తావు నాకు తెలీదు. ఇద్దరు వచ్చిండి. పిల్లోడు హాస్టల్లో ఉన్నాడు, మీ దగ్గరే ఉన్నాడా? ఇద్దరు ఏ నుంచి పోతారు బడికా? నేను జోక్ చెప్తాను నేను. సీనా అంటే ఒకసారి తాటకాయలు తీసుకొచ్చినమ్మా సీనా ఎన్ని రోజులు తాటకాయలు తిని నాకు కొట్టించాను అన్న. దాన్ని కొట్టిరా అన్న. ఏడ అమ్ముతారా పాప అంటే 20 రూపాయలు 30 రూపాయలు ఒకటి అమ్ముతారు సీనా అంటే. ఇప్పుడు చూసి మా అయ్యగారు బండి తీసుకొచ్చిలా 2 గల్లు కొట్టుకొస్తే నాకు అంగడి పెట్టించినాడంట. అక్కడ అన్ని టెంకాయ తాటికాయలు అంగడి టెంకాయలు అంగడి పెట్టుకో బతికిపోవచ్చు. 30 రూపాయలు సీనా ఒక్కొక్కటి. ఈ పిల్లకాయలు కానీ చదువు కానీ లేకపోతే సేనా మనకు అక్కడ చదువులు కొంచెం చేర్పించాలా అంటే కష్టం. లేకపోతే నువ్వు ఎమ్మిగానైతే మన దగ్గర ఉండిపోవచ్చు. ఏమి మన ఇంట్లో ఉండొచ్చు. నువ్వు కావాలంటే మన సైట్లో పని చేయొచ్చు. సాయంకాలం ఇంటికాడికి వచ్చేయచ్చు నువ్వు. ఒకసారి నిన్ను మీ ఆవిడ తీసుకోపోయే ఇల్లు శుద్ధంగా దుప్పించేయాల. నేనైతే దగ్గర ఉండబోలే కదా, పలానా క్లీన్ చేసి నేను చేసేస్తారు కదా మీరు. అంతే కదా. అయితే ఇద్దరు వచ్చిండు కబాన్ అయిపోయింది కదా. ఆయన కూడా బాగా చేస్తుంది సేనా పనే, మన దగ్గర ఉండబోలేదా. మొత్తానికి క్లీన్ చేస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం అడ్డాలు పెట్టేస్తున్నాడు. ఎన్ని సర్దేస్తాడు తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ. క్లీనింగ్ అంతా ఉగాది ముందు రోజు మన ఇంట్లో జరుగుతుంది. మా అమ్మ హ్యాపీగా కింద పడుకున్నాను చూడండి. మా పిన్నేమో మాట్లాడుతుంది.
అప్పుడు తీసేది వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు గుడ్డ కట్టుకోమన్నారు ఇప్పుడు ఎంతగా మాటలు చెప్పు. ఏం చెప్పినాడా? గుడ్డ కట్టుకోకపోతే చంపేస్తానన్నాడా? కట్టుకోండి అని అంటున్నాడు. మా ఊర్లో కూడా పాటిస్తున్నారు చూడండి అందరూ. మళ్ళీ సో మీ పిల్లలు కూడా ఈ విధంగా ఇరిటేట్ చేస్తూనే ఉంటారా? మన పూజితలు అయితే ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది. నాకు పైన టెర్రస్లో పడుకుంటే అస్సలు 100 ఏసీలు పెట్టినా కూడా ఆ ఫ్రెష్నెస్ అయితే రాదు, ఆ చిల్నెస్ అయితే రాదు. అంత బాగుంటుంది. అందువల్ల బాగా నిద్రపోతాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఓపెన్ టెర్రస్లో పడుకొని, నాకైతే అసలు బెడ్రూమ్లో పడుకోవడం ఇష్టం ఉండదు. ఇక్కడికి వస్తే ఒక వానాకాలం తప్పితే మిగతా అప్పుడంతా కూడా ఓపెన్ టెర్రస్లోనే పడుకుంటాను నేను. చాలా బాగా నిద్ర పడుతుంది. ఇక్కడ అమ్మ ఉగాది రోజు బంతిపూలు కోస్తుంది అనమాట. సో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో పూలు కోసిన తర్వాత మా పక్క ఇంట్లో ఉన్న పిన్నికి, మమ్మీకి, సీతు పిన్నికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది. ఇప్పుడు చూసారా ఇక్కడ గోడ దగ్గరికి పోయి పిన్నికి ఇస్తుంది ఫస్ట్. ఇలా ఉగాది రోజు ఎక్కడ కూడా పువ్వులు అమ్మలేదు కాబట్టి, సో మన ఇంట్లో ఉన్న పువ్వులన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మ కోసి ఇచ్చింది బంతి పువ్వుల్ని. సో మన ఇంట్లో ఫస్ట్ సారి బంతి పువ్వులు ఇన్ని పూసాయి అన్నమాట. ఎవరికాయ పెంచలే కొట్టేసా పిసుకుదాన్ని వస్తున్నానమ్మా. నీకు షాంపూ కదా పాప? పర్లేదు. ఈ ఆడ పోసుకుంటావు. నువ్వేంతో పోసుకునే షాంపుతా? నేనా? షాంపుతో ఏం షాంపూ? ఆమెకేం తెలుసు? రూపాయి షాంపూ. రూపాయి షాంపూ నాకు రాదు బొమ్మా. మా జేజో చెప్తుంది షాంపూ వాడతాను, మీరా షాంపూ వాడతామని. పులవా నువ్వే షాంపా? సో మొత్తానికి బామ్మకైతే క్లినిక్ ప్లస్ అని చెప్పేసింది అనమాట. ఇక్కడ ముగ్గురు పెద్దవాళ్ళందరూ కూర్చుని ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతున్నారు. సో ఆ పాటలు కూడా ఏ విధంగా ఉంటాయి, మీకు ఎలా ఉంటాయి, బాగా నవ్వుకోవచ్చు. అది కూడా వినండి ఎలా అని. మోసిన వాళ్ళకి మీ తల్లి నీళ్ళ దాడాలకు బాగా కడతాము. మీ తల్లి సమ్మతిగా ఉంటే గంగ సమ్మతి అంటే గనువుకు వస్తుంది. స్నానపానాలన్నీ చేసుకోవచ్చు, సంజీవ జపం చేసుకోవచ్చు. నిధులన్నీ పెట్టాయి. నా కూడా ఏం కాదు ఆయన. ఏం పాట పాడినావా? నా పాట అదే పాట పాడు ఆయన చెప్పాడంట. అప్పుడు వెళ్ళాను. గౌరమ్మ గంగ మేడల కోరే గంగమ్మ రాకట్లు గౌరమ్మ తీసి గంగమ్మ తీసి గౌరమ్మ రాకట్లు గంగమ్మ తీసి పచ్చి చేపలు తెచ్చి పందిళ్ళకేసా, పాలు చేపలు తెచ్చి సోనాలు తెచ్చా, చేప దగ్గర నేను చేతలకు ఇచ్చా. అప్పుడు ఆయన ఇచ్చిన మర్యాద. అప్పుడు నాకు బాగా చెప్పింది. అప్పుడు కూర్చుండు గౌరప్ప కూర్చున్నాను మళ్ళీ అని కూర్చుంది వాసనలో. అప్పుడు ఆమె అడిగితే తాడే పెట్టే అప్పుడు నీళ్ళిస్తే ఇంటికి వచ్చి ఆమె స్నానం చేసి జపం చేసినాను గౌరీమాత. అది తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.